హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కి అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి. అన్ని సబ్జెక్టుల పైన 3000కు పైగా 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్స్ వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. సో బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయగానే మీకు ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశంలోని ఎత్తైన హిమాలయ శిఖరము ఏది? హిమాలయ పర్వత శ్రేణులలో భారతదేశంలో ఉన్నటువంటి ఎత్తైన శిఖరము. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ సి, K2 గ్యాడ్విన్ యాస్టిన్. సో చాలామంది ఏమనుకుంటారంటే ఎవరెస్ట్ పర్వతం అని చెప్పేసి, అంటే మనకు క్వశ్చన్ పేపర్లో, ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్స్ చూడగానే ఈజీగా టెంప్ట్ అయిపోతారు ఫ్రెండ్స్. ఏంటి, భారతదేశంలో ఎత్తైన హిమాలయ శిఖరం అంటే ఓకే ఎవరెస్ట్ అని చెప్పేసి సో ఎంఆర్ షీట్ పైన క్లిక్ చేయడం అయితే జరుగుతుంది. సో దాన్ని మళ్ళీ చేంజ్ చేయలేము. అందుకే క్వశ్చన్ని క్లియర్గా చదవాలి. భారతదేశంలో ఎందుకు, హిమాలయ ఎక్కడ ఉంది? నేపాల్లో ఉంది ఫ్రెండ్స్, భారతదేశంలో లేదు. సో మన దగ్గర ఉన్నటువంటిది K2 శిఖరము, గ్యాడ్విన్ యాస్టిన్ అంటారు దీన్ని. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. మయూరాక్షి కాలువ ఏ రాష్ట్రంలో కలదు? మయూరాక్షి. ఆన్సర్ ఆప్షన్ డి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క మయూరాక్షి అనేటువంటి కాలువ. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో అంతర్జాతీయ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, కోసి. సో అంతర్జాతీయ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే, భారతదేశానికి అంటే మన దేశానికి ఇతర దేశానికి కూడా అనుసంధానంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్. అంటే ఈ ప్రాజెక్టు ద్వారా 2 దేశాలు కూడా లబ్ధి పొందుతాయి. ఉదాహరణకు కోసి ప్రాజెక్ట్, ఓకే, నేపాల్తో సో సంయుక్తంగా అయితే ఈ ప్రాజెక్ట్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, నేపాల్ దేశం కూడా దీని యొక్క లబ్ధి అనేది పొందుతుంది, గమనించాలి. నెక్స్ట్ వన్, అత్యధిక రోడ్ల సౌకర్యం ఉన్నటువంటి రాష్ట్రం ఏది? భారతదేశంలో అత్యధిక రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉన్నటువంటి రాష్ట్రము ఆప్షన్ సి, మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్ర. నెక్స్ట్ వన్ చూద్దాం. దిల్వారా దేవాలయం ఏ పర్వత శ్రేణిలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి, అరావళి పర్వత శ్రేణిలో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? సో అరావళి పర్వత శ్రేణుల గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, సో ప్రపంచంలోనే అత్యంత పురాతన ముడత పర్వతాలలో అరావళి ముందు వరుసలో ఉంటుంది. పురాతన ముడత పర్వతాలు, ఓకే, అరావళిలో ఉంది. దిల్వారా దేవాలయం అనేది జైనుల యొక్క పవిత్ర స్థలము. ఓకేనా? అరావళి పర్వత శ్రేణులలో ఉంది ఫ్రెండ్స్. చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్. సో అతి పురాతనమైన ముడత పర్వతాల అరావళి అయితే, అతి నూతన అంటే కొత్త ముడత పర్వతాలు ఏవి అంటే హిమాలయాలు. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇగ్నో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, న్యూఢిల్లీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఓకే, దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, భారతదేశంలోని అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం అంటే ఓపెన్ యూనివర్సిటీ, చాలా పెద్దది. భారతదేశంలోనే అతిపెద్ద ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నో, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, తపాలా శాఖ గ్రీన్ ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? గ్రీన్ ఛానల్. సో మరి దాని యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఏంటది? తపాలా. సో స్థానిక ఉత్తరాల బట్వాడాను వేగవంతం చేయడమే ఈ యొక్క తపాలా గ్రీన్ ఛానల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశము. నెక్స్ట్ వన్ చూద్దాం. మన దేశంలో అతిపెద్ద పరిశ్రమ ఏది?
మన దేశంలో లేదా భారతదేశంలో అతిపెద్ద పరిశ్రమ అందరికీ తెలిసిందే కదా. ఆప్షన్ డి వస్త్ర పరిశ్రమ. సో దాదాపు చాలామంది ప్రజలు కూడా వస్త్ర పరిశ్రమ పైనే డిపెండ్ అయి భారతదేశంలో ఉన్నారు. అందుకే సో భారతదేశంలో అతిపెద్ద పరిశ్రమ వస్త్ర పరిశ్రమగా పేరు పొందింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ ఖనిజం ఎగుమతిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది ఎగుమతి చేయడంలో? ఆన్సర్ ఆప్షన్ ఏ అబ్రకం అనేటువంటి ఒక ఖనిజాన్ని ప్రపంచం దేశాలకు భారత్ ఎగుమతి చేయడంలో ప్రథమ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆపరేషన్ ఫ్లడ్. సో దీని గురించి చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఏ 1970వ సంవత్సరంలో ఆపరేషన్ ఫ్లడ్ని ప్రారంభించడం జరిగింది. సో ఆపరేషన్ ఫ్లడ్ అనేది పాల ఉత్పత్తిని పెంచడానికి ప్రారంభించినటువంటి ఒక ముఖ్యమైన ప్రాజెక్టుగా దీన్ని చెప్పుకోవచ్చు. శ్వేత విప్లవం అనేది కూడా ఇదే టైంలో ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది ఆపరేషన్ ఫ్లడ్లో. సో శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ ఓకేనా పాల ఉత్పత్తిని పెంచడంలో చాలా పరిశోధనలు చేయడం అయితే జరిగింది. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. మన దేశంలో ప్రధాన రబీ పంట ఏది? ఓకేనా. సో మన దేశంలో ఎన్ని పంట కాలాలు ఉంటాయి? ముఖ్యంగా 3: రబీ, ఓకే, ఖరీఫ్, జియాద్ అనేటువంటి కాలాలు. ఓకే, మరి రబీ కాలంలో ఎక్కువగా పండేటువంటి పంట ఏది అని చూసినట్లయితే గోధుమలు. ఓకేనా, గోధుమ పంట. నెక్స్ట్ వన్ చూద్దాం. నీటిపారుదల వ్యవస్థ అభివృద్ధికి మొదటగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి పంచవర్ష ప్రణాళిక ఏది? అంటే ఈ యొక్క ప్రణాళిక సమయంలోనే భారతదేశంలో చాలా పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టులను నిర్మించడం జరిగింది. ఓకే, మరి సమాధానం ఆప్షన్ సి 8వ పంచవర్ష ప్రణాళికలో. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. విస్తీర్ణంలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి లక్షద్వీప్. ఓకే, లక్షద్వీప్లో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతాలు. మరి లక్షద్వీపుల యొక్క రాజధాని పట్టణం ఏంటి ఫ్రెండ్స్? మరి కవరత్తి. చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఓకే, కవరత్తి. సో కేంద్రపాలిత ప్రాంత లక్షద్వీపుల యొక్క రాజధాని పట్టణము. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. తక్కువ ఎరువులు వాడి ఎక్కువ దిగుబడి పొందడానికి అనుకూలమైనటువంటి మృత్తికలు ఏంటి? మృత్తికలు అంటే నేలలు. ఓకే, మరి ఏ మృత్తికల్లో ఎక్కువ అంటే తక్కువ ఎరువులు వాడి ఎక్కువ దిగుబడిని పొందుదాము? ఆన్సర్ ఆప్షన్ ఏ నల్లరేగడి నేలలు. సో వీటినే తానే దున్నుకునేటువంటి నేలలు అనే పేరు కూడా వీటికి కలదు. సో నీటి నిల్వ సామర్థ్యము చాలా ఎక్కువగా ఈ నేలలకి ఉంటుంది, గమనించాలి. నెక్స్ట్ వన్. ఏ దశాబ్దంలో జనాభా పెరుగుదల రేటు రుణాత్మకంగా నమోదు కావడం జరిగింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ బి 1911 నుంచి 1921 మధ్య కాలంలో జనాభా పెరుగుదల రేటు రుణాత్మకంగా అంటే మైనస్లోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఎందుకు? దానికి గల కారణం ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధము. సో దీన్నే మనము అతిపెద్ద విభాజ్యక సంవత్సరంగా దీన్ని మనం పేర్కొంటాము. 1921వ సంవత్సరాన్ని పెరుగుదల రేటు చాలా రుణాత్మకంగా వెళ్ళిపోయింది. ఓకేనా, గమనించాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. భారతదేశంలో వ్యవసాయానికి అతి ముఖ్యమైన నీటిపారుదల వ్యవస్థ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి బావులు ఫ్రెండ్స్. ఓకేనా, గొట్టపు బావులు. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచ భూభాగంలో భారతదేశం యొక్క విస్తీర్ణ శాతము ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 2.42%. ప్రపంచ దేశాల యొక్క విస్తీర్ణంలో, ప్రపంచ భూభాగం యొక్క విస్తీర్ణంలో 2.42 అంటే 100%కి. సో భారతదేశము 2.42% భూభాగాన్ని కలిగి ఉంది, గమనించాలి. భారతదేశం ఒక ద్వీపకల్ప భూభాగము. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో సరికాని జతను కనుగొనండి. సో చూద్దాం ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ సి. ముందుగా తమిళనాడు కోరమండల్ తీరము, ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీరము, ఒడిషా కొంకన్ తీరం అనేది తప్పు. కొంకన్ తీరం అనేది గోవాకి ఉంటుంది. సో కేరళ మలబార్ తీరము. మరి ఒడిషా యొక్క తీర రేఖను ఏమంటారు? ఓకే, తీర ప్రాంతాన్ని సో ఏమని పిలుస్తారు? ఉత్కల్ తీరము అనేటువంటి పేరుతో పిలవడము జరుగుతుంది.
నెక్స్ట్ వన్ చూద్దాం. నైరుతి ఋతుపవనాల కాలము ఏంటి? అంటే నైరుతి ఋతుపవనాలు భారతదేశ భూభాగానికి ఎప్పుడు తాకుతాయి? నైరుతి ఋతుపవనాలు భారతదేశ నీటిపారుదల వ్యవస్థకు మూలము, చాలా ప్రధానమైనవి. ఆన్సర్ ఆప్షన్ డి. సో జూన్ టు సెప్టెంబర్ మధ్యలో, ఓకే, జూన్ టు సెప్టెంబర్ మధ్యలో వీటి యొక్క ఆగమనం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. మంచి గంధం చెట్లు ఏ అడవులలో పెరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ బి. ఆకురాల్చేటువంటి అడవులలో ఇవి ఎక్కువగా పెరుగుతాయి ఫ్రెండ్స్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. IST భారత ప్రామాణిక సమయంని నిర్ధారించడానికి ఏ రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకుంటాము? ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఆన్సర్ ఆప్షన్ బి. 82.5 తూర్పు రేఖాంశము. 82.5 తూర్పు రేఖాంశం ఆధారంగా మనము భారతదేశ IST ఇండియన్ స్టాండర్డ్ టైంని తీసుకుంటాము. మరి అంతర్జాతీయ స్టాండర్డ్ టైంని ఏ రేఖాంశం దగ్గర తీసుకుంటామంటే 0 డిగ్రీల రేఖాంశము, గ్రీన్విచ్ అంటాము. ఓకే, లండన్లోని థేమ్స్ నది మీదుగా అది వెళ్తుంది ఆ రేఖ. గ్రీనిచ్ సమయానికి భారతదేశ సమయానికి 5:30 గంటల సమయం అనేది తేడా అనేది ఉంటుంది ఫ్రెండ్స్, గమనించాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్. దేశ తీరరేఖ పొడవు ఎంత? కిలోమీటర్లలో దేశ తీరరేఖ పొడవు. ఆన్సర్ ఆప్షన్ ఏ 6100. ఓకే, 6100గా ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. మెక్మోహన్ రేఖ ఏ దేశాల మధ్య సరిహద్దుగా ఉంది? మెక్మోహన్ రేఖ. ఆన్సర్ ఆప్షన్ సి. భారత్ మరియు కరోనా దేశమైనటువంటి చైనాకి సరిహద్దుగా ఉంటుంది. భారత్కి శ్రీలంకకి మధ్య పంబాన్ దీవి కావచ్చు, మన్నార్ సింధు శాఖ కావచ్చు, రామేశ్వరం దీవి కావచ్చు. ఇవన్నీ కూడా భారత్కి శ్రీలంకకి మధ్య ఉన్నాయి. పాక్ జలసంధి కూడా ఉంటుంది. భారత్కి పాకిస్తాన్కి రాడ్క్లిఫ్ రేఖ ఉంటుంది, గమనించాలి. ఓకేనా సార్? రాడ్క్లిఫ్ అనేటువంటి వ్యక్తి భారతదేశానికి మరియు చైనాకి కూడా సరిహద్దులు నిర్ణయించినటువంటి వ్యక్తి. మరి భారత్కి బంగ్లాదేశ్కి సరిహద్దుగా ఏముంటుంది ఫ్రెండ్స్? తీన్ బిఖా అనేటువంటి ప్రాంతం ఉంటుంది. తీన్ బిఖా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచంలో ఎత్తైనటువంటి పీఠభూమి ఏది? ఆన్సర్ ఆప్షన్ డి. పామీరు పీఠభూమి. ప్రపంచపు పైకప్పు అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తాము. నెక్స్ట్ వన్. దొడబెడ్డ శిఖరము ఏ రాష్ట్రంలో ఉంది? దొడబెట్ట. ఆన్సర్ ఆప్షన్ సి. తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఓకే, తమిళనాడు రాష్ట్రంలో. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా ఎంత? ప్రపంచంలో భారతదేశ జనాభా శాతము. ఆన్సర్ ఆప్షన్ ఏ 17.5%. ప్రపంచంలోనే 2వ అత్యధిక జనాభా కలిగినటువంటి దేశము భారతదేశము. మొదటి స్థానంలో కరోనా దేశమైనటువంటి చైనా ఉన్నట్లయితే 2వ స్థానంలో భారతదేశం ఉంటుంది. అయితే ఒక నివేదిక ప్రకారము భారతదేశము చైనాని 2036 సంవత్సరం వరకు దాటుతుంది అనేది ఒక అంచనాగా అయితే ఉంది. 2036 కాదు, 2031 వరకు. ఓకే, 2031 వరకు భారతదేశము జనాభా చైనాని దాటిపోతుంది. దాదాపు 150 కోట్ల వరకు కూడా వెళ్తుంది అనేది ఒక అంచనా. నెక్స్ట్ వన్ చూద్దాం. మన దేశంలో మహిళల అక్షరాస్యత శాతం ఎంత? ఆప్షన్ డి 65.46%. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో నది ఆధార ఓడరేవు ఏది? నది ఆధార ఓడరేవు కోల్కతా. కోల్కతా ఓడరేవు హూగ్లీ నది ఒడ్డున ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, నది హూగ్లీ. ఓకే, హూగ్లీ. దీన్ని ఏం చేస్తారంటే ఈ నదికి అంటే ఇక్కడ సముద్రంలో ఉండదు ఫ్రెండ్స్. సముద్రం యొక్క లోతు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ? కోల్కతాలో. అయితే హూగ్లీ అనేది సముద్రం నుంచి దాదాపు ఒక 200 మీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాంతము. అయితే ఈ హూగ్లీ నది నుండే పడవలు రావడానికి వీలుగా చేయడం అయితే జరిగింది. ఈ హూగ్లీ నది నుంచి సముద్రం వరకు కూడా పడవలు పెడతాయి. నది ఆధార ఓడరేవుగా పిలుస్తారు. భారతదేశంలో మొట్టమొదటిది కోల్కతాలో కలదు. నెక్స్ట్ వన్ చూద్దాం. దేశంలో అతి పొడవైన 7వ నంబర్ జాతీయ రహదారి ఎక్కడి నుండి ఎక్కడికి పోతుంది? ఆన్సర్ ఆప్షన్ బి. వారణాసి టు కన్యాకుమారి వరకు వెళ్తుంది. నెక్స్ట్ వన్. ఇండియన్ రూర్గా పేరొందినటువంటి ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి.
చోటా నాగపూర్ పీఠభూమి. ఓకే, ఇండియన్ రూర్గా ప్రసిద్ధి. చోటా నాగపూర్ పీఠభూమి. చోటా నాగపూర్ సింపుల్. నెక్స్ట్ వన్, తెలంగాణలో అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ డి రంగారెడ్డి. నెక్స్ట్ వన్ చూద్దాం. విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రం ఏది భారతదేశంలో? ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్. ఓకే, రాజస్థాన్ విస్తీర్ణ పరంగా చూసినట్లయితే అతిపెద్ద రాష్ట్రము. సో జనాభాలో అతిపెద్దది ఏంటి మరి? ఉత్తరప్రదేశ్. గమనించాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రాచీన కాలంలో ఏర్పడిన ఒండ్రు మైదానాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ బంఘర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఒండ్రు మైదానాలు. ఓకే, సో బాబర్ అనేవి గులకరాలతో నిండినటువంటి మైదానాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. మన దేశంలో తీవ్రమైన కరువు ఏ సంవత్సరంలో ఏర్పడింది? తీవ్రమైన కరువు. ఆన్సర్ ఆప్షన్ బి ఎప్పుడు? 1987వ సంవత్సరంలో ఏర్పడింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రస్తుతం ఉన్న అడవుల యొక్క విస్తీర్ణ శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 20% అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్, అసోం దుఃఖదాయని అని ఏ నదిని పిలుస్తారు? అసోం దుఃఖదాయని. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ బి బ్రహ్మపుత్ర. దిహంగ్ అని పిలువబడేటువంటి బ్రహ్మపుత్ర అస్సాం యొక్క దుఃఖదాయినిగా పిలుస్తారు. ఓకేనా, భారతదేశ దుఃఖదాయిని కూడా అని పిలుస్తారు ఫ్రెండ్స్. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో అతి పొడవైన నది ఏంటి అంటే గంగా నది. సో మరి అతి పెద్ద నది ఏంటి మరి అంటే బ్రహ్మపుత్ర ఫ్రెండ్స్. ఓకే, భారతదేశంలో అతి పెద్ద నది బ్రహ్మపుత్ర. సో రెయిన్ వాటర్ని ఎక్కువగా సముద్రంలోకి తీసుకువెళ్ళేటువంటి నది కూడా బ్రహ్మపుత్రనే. దీన్ని ఎరుపు నది కూడా అని అంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఎక్కువగా ఎర్ర నేలల్లో ప్రవహిస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎరుపు నేలను మొత్తం కూడా క్రమక్షయం ద్వారా తీసుకొని వచ్చి ఎర్రగా మారుతుంది. దిహంగ్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో సరికాని జత ఏది? సరికాని జత చూద్దాము. శ్వేత విప్లవము పాలు, హరిత విప్లవము సంకర జాతి విత్తనాలు, నీలి విప్లవము పౌల్ట్రీ పరిశ్రమ, ఆపరేషన్ ఫ్లడ్ పాలు. సో అన్నీ సరైనవే. సి తప్పు. నీలి విప్లవం అంటే చేపల ఉత్పత్తికి సంబంధించింది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. దుర్గాపూర్ పశ్చిమ బెంగాల్లోని ఉక్కు పరిశ్రమ లేదా కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ డి సో జర్మనీ. ఓకే, జర్మనీ సహకారంతో దీన్ని నిర్మించడం జరిగింది. సో సారీ ఫ్రెండ్స్, యాక్చువల్గా అయితే ఇక్కడ తప్పు ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా రష్యా సహకారంతో దుర్గాపూర్. ఓకే, రష్యా ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇది ఎడిట్ చేస్తాను. రష్యా అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, దక్షిణ రైల్వే మండలం యొక్క ముఖ్య పాలనా కేంద్రం ఎక్కడ ఉంది? దక్షిణ రైల్వే. క్వశ్చన్ కరెక్ట్ చూడండి. ఆన్సర్ ఆప్షన్ బి చెన్నై. సో ఇక్కడ దక్షిణ అని అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. దక్షిణ మధ్య అంటే సికింద్రాబాద్ అవుతుంది. దక్షిణ రైల్వే అంటే చెన్నై అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, కోపర్నికస్ ప్రతిపాదించిన సిద్ధాంతము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి హీలియోసెంట్రిక్ సిద్ధాంతం. అంటే సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అంటే ఈయన సిద్ధాంతం ప్రకారము సౌర కుటుంబంలో సూర్యుడు కేంద్రకంగా ఉంటాడు. సో సూర్యుని చుట్టూ గ్రహాలన్నీ కూడా ఉంటాయి అని చెప్పేసి ఒక సిద్ధాంతాన్ని అయితే ప్రతిపాదించడం జరిగింది కోపర్నికస్. నెక్స్ట్ వన్ చూద్దాం. భూమికి దగ్గరగా ఉన్న మరొక గెలాక్సీ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆండ్రామీడా లేదా ఆండ్రోమేడా అని కూడా పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ బి సో జార్జ్ లామెట్రీ అనేటువంటి శాస్త్రవేత్త బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం దేని గురించి అంటే విశ్వం పుట్టుక గురించి తెలిపేటువంటి అతిపెద్ద సిద్ధాంతంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, సూర్యుని ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించేటువంటి కొలమానము ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ బి ఫైరోమీటర్. ఆప్షన్ బి ఫైరోమీటర్. అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఫైరోమీటర్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, సూర్యుని నుండి కాంతి భూమిని చేరడానికి పట్టేటువంటి కాలము ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి
8 నిమిషాల సమయము పడుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టేటువంటి కాలము ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 23 గంటల 56 నిమిషాల 4.04 సెకనులు. సో దీనివల్లనే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎంత తేడా ఉంది? సో 4.04 మిల్లీ సెకండ్లు అయితే ఉంది కదా. సో ఈ యొక్క తేడా వలన ప్రతి సంవత్సరం కూడా ఒక రోజు యాడ్ అవుతుంది ఫిబ్రవరిలో. ఓకే, లీప్ సంవత్సరము ఫిబ్రవరిలో. సో 29 రోజులు ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో ఈ రోజు అనేది అక్కడ యాడ్ అవుతుంది, గమనించాలి. నెక్స్ట్, భూమి ఆకర్షణ శక్తిని విభేదిస్తూ వాతావరణంలోనికి రాకెట్కు కావలసినటువంటి వేగము ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి ఎంత? 8 కిలోమీటర్లు పర్ సెకండ్. ఓకే, 8 కిలోమీటర్లు పర్ సెకండ్. న్యూటన్ థర్డ్ లా ప్రకారము, న్యూటన్ 3వ గమన సిద్ధాంతం ప్రకారము ఈ యొక్క రాకెట్లు అనేవి సో భూమి ఆకర్షణకి వ్యతిరేకంగా వెళ్తాయి. ఓకే, ఆకాశంలోనికి సో భూమి యొక్క కక్షలోనికి ప్రవేశపెట్టబడతాయి ఉపగ్రహాలను. సో 8 కిలోమీటర్లు ఒక సెకనుకి. నెక్స్ట్ వన్ చూద్దాం. భూమి ఆకర్షణ శక్తి నుంచి తప్పించుకుని బయటకు పోవడానికి రాకెట్కు ఎంత వేగము కావాలి? సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఎంత? 11 కిలోమీటర్లు ఒక సెకనుకి. ఓకే, 11 కిలోమీటర్లు ఒక సెకనుకి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ 46ది 47 సేమ్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ క్వశ్చన్స్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 47దే సరైనది, 11. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. భూమిపై కిలో బరువున్న పదార్థము చంద్రునిపై ఎంత బరువును సూచిస్తుంది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఎంత ఉంటుంది అంటే తొలి బరువులో 6వ వంతు ఉంటుంది ఫ్రెండ్స్. తొలి బరువులో 6వ వంతు ఉంటుంది. 1 కిలో బరువు ఉంటే సో 6వ వంతు అక్కడ మనకి తక్కువగా ఉంటుంది. అంటే ఎందుకు మరి అంటే అక్కడ సో గ్రావిటీ అనేది చాలా తక్కువగా నమోదవుతుంది. నెక్స్ట్ వన్. భూమిపై ఎక్కడ నుంచైనా చంద్రుని ఒక భాగం మాత్రమే చూడగలగడానికి గల కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి ఆప్షన్ బి చూద్దాం. చంద్రుని యొక్క పరిభ్రమణ కాలాలు సమానంగా ఉండడమే దానికి గల ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. 56% మాత్రమే చూడగలుగుతాం ఫ్రెండ్స్ మనం చంద్రుడిని. ఓకేనా, సో అందుకే చంద్రయాన్ 2 అనేది భారత ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించడం జరిగింది. ఏదైతే ఆ చీకటి భాగం ఉందో ఆ చీకటి భాగాన్ని ఛేదించడానికి, అసలు అక్కడ ఏముంది అని తెలుసుకోవడానికే సో మన ఇస్రో సైంటిస్టులు అయితే ప్రయోగం చేయడం జరిగింది. సో అది ఆల్మోస్ట్ సక్సెస్ అయింది ఫ్రెండ్స్. ఒక ల్యాండర్ తప్ప మిగతా అంతా కూడా సక్సెస్ అయింది. అందుకే చంద్రయాన్ 3ని కూడా ప్లాన్ చేస్తున్నారు. సో సక్సెస్ కావాలని కోరుకుందాం. నెక్స్ట్ వన్. సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అంటే ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫ్రెండ్స్. సో ఏంటి? చంద్రునిపై తొలిసారి మానవుడు కాలు మోపిన ప్రదేశమే సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనేటువంటి పేరు అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్. రెడ్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? రెడ్ ప్లానెట్ ఎర్ర గ్రహము. ఓకే, ఎర్ర గ్రహము. ఆన్సర్ ఆప్షన్ సి ఏంటి? అంగారకునికి ఈ యొక్క పేరు కలదు. అరుణ గ్రహము అని కూడా అంటారు. అరుణ గ్రహము అని కూడా అంటారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. అత్యధిక ఉపగ్రహాలు కలిగినటువంటి గ్రహము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ సో శని గ్రహము. ఓకే, అత్యధిక ఉపగ్రహాలు కలిగినటువంటిది. నెక్స్ట్ వన్. ఏ గ్రహము తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఏంటి? వరుణుడు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇతర గ్రహాలకు భిన్నంగా భ్రమణం చెందే గ్రహము క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ శుక్రుడు. ఓకే, క్రింది వాటిలో శుక్రుడు. నెక్స్ట్ వన్ చూద్దాం. భూమికి సంబంధించి క్రింది వాటిలో సరి అయిన అంశము ఏది? ఆన్సర్ ఆప్షన్ అన్నీ కూడా సరైనవే, చూద్దాము. 1. సూర్యకిరణాలు భూమిపై సగ భాగంపై మాత్రమే పడతాయి. కరెక్ట్. సూర్యకిరణాలు పడని మిగతా భాగాన్ని అంబ్రా అంటారు. నెక్స్ట్. నీడ చుట్టూ ఉన్న పాక్షిక భాగంలో సూర్యకాంతి కొద్దిగా కనిపించే భాగాన్ని పెనాంబ్రా అనేటువంటి పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్. భూమికి సూర్యుడు దగ్గరగా రావడాన్ని ఏమంటారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పరిహేలి అంటారు. ఓకే, పరిహేలి. నెక్స్ట్ వన్. భూమికి సూర్యుడు దూరంగా వెళ్ళే రోజును ఏమంటారంటే ఆప్షన్ ఏ అపహేలి అంటారు. ఓకే, నెక్స్ట్ వన్. సో భూమధ్య రేఖపై సూర్యకిరణాలు లంబంగా పడేటువంటి రోజు ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ మార్చ్ 21 మరియు సెప్టెంబర్ 23వ తేదీలలో
సూర్యకిరణాలు భూమిపై లంబంగా సరళ రేఖ పైన లంబంగా పడతాయి. ఈ విధంగా భూమి అయితే ఈ విధంగా పడతాయి. సో ఇక్కడ లంబంగా అంటే ఇక్కడ కోణం ఏర్పరుస్తుందిగా 90 degrees, అందుకే దీన్ని లంబంగా అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానటువంటి అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అనేది సరికాదు ఫ్రెండ్స్. సో చంద్రగ్రహణము సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు ఏర్పడుతుంది అనేది తప్పు. ఓకే, సూర్యుడికి భూమికి మధ్యలో. సో మిగతావన్నీ కూడా కరెక్టే చూద్దాము. విషవత్తులు భూమధ్య రేఖపై సూర్యకిరణాలు లంబంగా పడడం కరెక్ట్. ఆయంతనాలు కర్కట మకర రేఖపై సూర్యకిరణాలు లంబంగా పడడము. నెక్స్ట్, సూర్యగ్రహణం అంటే చంద్రుడు భూమి సూర్యుడికి మధ్యలో వచ్చినప్పుడు ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచంలో ఏ దేశంలో ముందుగా సూర్యోదయం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి జపాన్. దీన్నే నిప్ అని అంటాం, సూర్యుడు ఉదయించే దేశం అంటాం. నెక్స్ట్ వన్, సూర్యుడు ఒక రేఖాంశం నుండి మరొక రేఖాంశానికి దాటడానికి పట్టేటువంటి కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 4 నిమిషాల సమయము. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని జతను కనుగొనండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది సరికాదు. మొత్తం భూగోళంపై గీసినటువంటి అక్షాంశాలు, ఓకే, అక్షాంశాలు 180 అనేది తప్పు. ఎందుకు తప్పు చెప్తాను నేను. సో 360 మొత్తం భూగోళంపై గీసిన రేఖాంశాలు కరెక్ట్. 180 డిగ్రీల అంతర్జాతీయ రేఖని ఏంటది? వెస్ట్ అండ్ ఈస్ట్. ఓకే, వెస్ట్ అండ్ ఈస్ట్ రేఖనే అంతర్జాతీయ రేఖ అంటారు. నెక్స్ట్, 90 డిగ్రీల నార్త్ ఉత్తర ధ్రువం అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా, ఉత్తరార్ధగోళము. సో మరి ఏంటి మొత్తం భూగోళంపై గీసిన రేఖాంశాలన్నీ 90 అన్నారు కదా. సో తప్పు ఇది. చూద్దాం. సో రేఖాంశాలు అంటే సో ఈ విధంగా ఉంటాయి కదా. సో ఈ విధంగా ఈ విధంగా ఉంటాయి, అడ్డంగా గీసినవి. అక్షాంశాలు అంటే అడ్డంగా గీసినవి. ఓకే, సో ఇలా మొత్తం 180 ఇటు 90 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇటు 90 డిగ్రీ ఉంటాయి. ఓకే, 90. ఓకే, సో ఇలా ఉంటుంది కదా. సో మరి ఇటు 90 18 కదా. మరి ఇంకొకటి కూడా ఉంటుంది 181 యాక్చువల్గా. సో భూమధ్య రేఖ 0 డిగ్రీల మధ్యాహ్న రేఖ అని కూడా అంటారు. ఇది 0 డిగ్రీలు. కాబట్టి అతిపెద్ద వలయం అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ భూమధ్య రేఖని. సో దీన్ని కూడా ఒకటిగా లెక్కేసుకుంటే 181 వస్తుంది. నెక్స్ట్ వన్, పశ్చిమ రేఖాంశాల నుంచి అంతర్జాతీయ దినరేఖను దాటి తూర్పు రేఖాంశంలోనికి ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ఒక రోజును కలుపుకోవాలి. ఓకే, టైం లెక్కించేటప్పుడు ఇది చూస్తాము. నెక్స్ట్ వన్, ఖండ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త? ఆన్సర్ ఆప్షన్ బి ఎవరు? వెజ్నర్, ఆల్ఫ్రెడ్ వెజ్నర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఘన ద్రవ వాయు పదార్థాల ద్వారా ప్రయాణించే తరంగాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి ఏంటి? పి మరియు ఎల్ రకపు తరంగాలు ఘన ద్రవ వాయు పదార్థాల గుండా కూడా ఇవి ప్రవహిస్తాయి. నెక్స్ట్, భూమి లోపలికి పోయే కొద్ది ఉష్ణోగ్రత ఏమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రతి 30 మీటర్లకు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, భూపటలంలో అత్యధికంగా ఉండే మూలకము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఆక్సిజన్. ఓకే, ఆక్సిజన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచకు పైకప్పు అని ఏ పీఠభూమిని పిలుస్తాము? ఆన్సర్ ఆప్షన్ బి పామీరు పీఠభూమి. ఓకే, రిపీటెడ్ క్వశ్చన్ కదా. నెక్స్ట్ వన్, భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ సిస్మాలజీ అంటాము. సో దాన్ని భూకంపాల తీవ్రతను కొలిచేటువంటి పరికరాన్ని గ్రాఫ్ని సిస్మోగ్రాఫ్ అంటాము. ఓకే, సిస్మోగ్రాఫ్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 1898లో భూకంపాలను నమోదు చేసే కేంద్రాన్ని దేశంలో ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ కోల్కతాలో. నెక్స్ట్ వన్, భూకంపాలను తట్టుకునే విధంగా ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి రూర్కీలో కలదు. ఓకే, రూర్కీ. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిని జతపరచండి. సో ఇవేంటి అంటే ఎడారులు ఫ్రెండ్స్. సో ఏ దేశంలో ఉన్నాయో చూద్దాం. మొదటి చూసినట్లయితే కలహారా ఎడారి ప్రాంతము బోట్స్వానా అనేటువంటి ప్రాంతంలో కలదు, ఆఫ్రికా ఖండంలో. నెక్స్ట్ వన్, తార్ ఎడారి ఇండియాలో కలదు, ఆసియా ఖండము. నెక్స్ట్ అటకమా ఎడారి చిలీ. ఓకే, చిలీ అనేటువంటి దేశంలో కలదు, దక్షిణ అమెరికా. నెక్స్ట్ మొజావే అమెరికాలోనే ఉంటుంది, ఇది కూడా. ఓకే, సో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, మెక్సికో అమెరికా దేశాల సరిహద్దుగా ఉండేటువంటి నది ఏది అంటే ఆప్షన్ సి రియో గ్రేడ్ అనేటువంటి నది. నెక్స్ట్ వన్ చూద్దాం.
ఉత్తర దక్షిణ కొరియాలను విడదీసే సరిహద్దు రేఖ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 38వ సమాంతర రేఖగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. 49వ సమాంతర రేఖను ఏ దేశాలను విడదీస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా మరియు కెనడా దేశాలను. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఇండియన్ జాగ్రఫీ పైన టాప్ 75 బిట్స్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని 1-2 సార్లు చూడండి ఫ్రెండ్స్. సో చాలా పోటీ పరీక్షలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి. అంతేకాకుండా గ్రామ వార్డు సచివాలయాలకు ప్రత్యేకంగా అందజేయడం అయితే జరుగుతుంది. సో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, సపోర్టివ్గా ఉంటుంది. ఫస్ట్ టైం చూసిన వారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని యాక్టివేట్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే ఆల్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వెంటనే దీనికి సంబంధించినటువంటి PDF ఫైల్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.